లే రాత్రి అన్నాను సినిమా వద్దురా వద్దురా అని 3 వరకు సినిమాలు పొద్దున్న వరకు లేగాలని తెలిసి కూడా లేగు. ఇప్పుడు మనం మటన్ తేడానికి ఫామ్కి వెళ్తున్నాం. ఫామ్ కొంచెం దూరం కాబట్టి ఎర్లీ మార్నింగే వెళ్ళి తెచ్చేసుకుంటే ఒక పని అయిపోద్ది. అందుకే మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరదామని ఫిక్స్ అయ్యాం. కానీ పోరం పోగా అసలు తెలిసిందే కదా, రాత్రి 3 వరకు సినిమాలు చూద్దాం. బయలుదేరా దొడ్లోకి వస్తుందిరా. ఎప్పుడు ఇదో జబ్బు బయలుదేరే ముందు ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే చాలా దొడ్లోకి వచ్చింది. 2 minutes దొడ్లోకి వెళ్ళొస్తా. నమస్తే, వనకం, సలాం అలైకుం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కెనడాలో వైజాగ్ అబ్బాయి. ఈ వారం అంతా మనం ఏం చేసాం అనేది ఈ వ్లాగ్, ఏం పీక్ కట్టం అనేది ఈ వ్లాగ్. డైలీ అప్డేట్స్ ఎలాగో ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ వ్లాగ్ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు దాకా రికార్డ్ చేసిన వీడియో అంతా మైక్ ఆన్ చేసుకున్నా, ఇప్పుడు చూసుకున్నా మైకే ఆన్ చేసుకోలేదని. కాఫీ తాగిపోదామా లేకపోతే ఏంది? కాఫీతో వచ్చిన బాధ అంటే నిద్ర ఆపుతుంది కానీ దొడ్లోకి వచ్చింది. తీసుకున్నా కొంచెం తాగుతా, ఎందుకంటే దొడ్లోకి వెళ్ళా కానీ 1-2 ముక్కలు పడ్డాయి, పెద్ద సాటిస్ఫాక్షన్ అవ్వలే. నా కొడుకులు దూకొచ్చేస్తే మన పరిస్థితి ఏంట్రా? వాసన పెట్టేస్తారా నా కొడుకులు, పంపు నా కొడుకులు వాసన. మనం అరే మీరు ఆవులు కాపలా కాస్తున్నారు, ఆవులు తినేస్తున్నారా మీరు? నీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి. గోల్ఫ్ కార్ట్లా ఉన్నాయిగా బాబాయ్ దగ్గర వాళ్ళు. ఏదో ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో, అందగాడవేరా. మనం ఏం తీసుకున్నామంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇంత దూరం 60 కిలోమీటర్లు వచ్చాం కదా, దానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు సీజన్ కాదు, ఆఫ్ సీజన్. ఇప్పుడు ఈ ఆఫ్ సీజన్లో ఈ నా కొడుకులు $25-30 వచ్చే మటను మనం ల్యాంప్ తీసుకుంటాం కదా, ల్యాంప్ లెగ్, అది 2-2.5 కేజీలు ఉంటుంది. దాని కాస్ట్ దగ్గర $30 $40 ఆ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు అదే డబుల్ అయింది, $95 దాకా వెళ్ళిపోయింది. అంత అయితే మనం అడుగు తింటాం, అసలే మనం ఎంత కుప్పలు తినే బ్యాచ్ మనం. సో అందుకే ఈ ఫామ్ దగ్గరికి వస్తే ఈడేంటంటే ఈడు $100కి 8 pounds ఇస్తాడు. అంటే ఆ లెక్కన చూసుకుంటే 4 కేజీలకి $100 పడుతుంది. 8 కేజీలు తీసుకున్నాం, $200 అయింది. అదే 8 కేజీలు అక్కడ తీసుకుంటే ఇంకా దగ్గర డబుల్ రేట్ పడుతుంది. సో అందుకే ఇక్కడికి వచ్చాం. వస్తే ఇక్కడ ఏమైందంటే ప్రతిసారి నాటుకోడి వీడు క్లీన్ చేసి ఉంచాడు. ఈ నా కొడుకులు నాటుకోడిలు తీసుకెళ్తున్నారు అన్ని క్లీన్ చేసి ఉంచాడు. ఆల్రెడీ చంపేసి ఏకలన్నీ పీకి క్లీన్ చేసి ఉంచాడు. ఎందుకంటే మనం తీసుకెళ్తే 2 తీసుకెళ్తున్నాం, అలాగైతే 4 తీసుకెళ్తే ఎక్కువ పని అని 2తో సరిపెట్టుకుంటున్నాం. కానీ ఈ నా కొడుకు క్లీన్ చేసి ఉండడం వల్ల ఇప్పుడు మనం 4 తీసుకున్నాం. వారికి లాభం, మనకి లాభం. సో అందుకే ఎంత పొద్దున్న వచ్చి కష్టపడి వచ్చి వంట చేసేది పొట్ట కోసం. నిజంగానే రూపాయి ఇడ్లీలా ఉందిరా ఇది. అరే ఏంద్రా నా చెయ్యి తెరుచుడు ఎంత ఉందో. ఇడ్లీ కలర్ ఉందన్న సైజ్ చూడరా, కలర్ కాదురా, రేసిస్ట్ నా కొడుకు.
పొద్దున్న ఇడ్లీ తర్వాత దోశలో డబల్ ఎగ్ వేసుకొని తినేసిన తర్వాత నైట్ వరకు ఏం తినలే ఇంకా. ఎందుకంటే నైట్ మటన్ కాబట్టి కుమ్ముతాం కాబట్టి మరి క్యాలరీ కొంచెం కంట్రోల్‌లో పెట్టుకోవాలి కదా! లెక్కలో పెట్టుకోవాలి కదా! అందుకే తినలే. ఇప్పుడు నైట్ తిన్నప్పుడు పోర్షన్ కంట్రోల్ చేస్తాం మనం. కష్టపడి కూలి చాకరీ చేసిన ప్రతి ఎదవకి అన్నిటికంటే ఎక్కువ వెయిట్ దేనిదంటే ఫ్రైడే నైట్. అదే ఫ్రైడే నైట్‌కి మనం ఏం వండుకుందాం చాలా డిస్కషన్‌లు జరిగినాయి. ఇలా కాదని చెప్పి బెస్ట్ ఆప్షన్ చికెన్ వండుకుందాం అని చెప్పి చికెన్ ఫిక్స్. ఎందుకంటే వెడ్నెస్‌డే మటన్ తిన్నాం కదా! అది కొంతమందికి ఇంకా అరగలే. అందుకే మేము చికెన్ వండుదామని ఫిక్స్ అయ్యాం. ఈరోజు సలీం మామ చికెన్ వండాడు. మడతేసాడు మామ. ఎంత బాగుండినా నేను మాత్రం నా లిమిట్‌లో తింటా కాబట్టి లైట్‌గా నేను అనుకున్నంత పోర్షన్ కంట్రోల్ చేసుకొని, ఛత్రపతి సీన్ పెట్టుకొని, ఆ సీన్ అయ్యేలోపు మనం లాగిచ్చేసాం. ఎవడొకడి కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నా. వీడు పోయాడు. వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? పొద్దున 10 అవుతుంది. ఆకలేస్తుంది. జిమ్‌కి వెళ్ళబుద్ధి వేయట్లేదు. బద్ధకం ఉంది. నైట్ పోదాం. నైట్‌కి ఎవడో గొట్టం గడి తోడు ఉండాలి కదా! తోడుంటే నైట్‌కి వెళ్ళొచ్చు. ఏరా రేయ్ ఎంతసేపు పడుకుంటావురా? రేయ్ లిగే లిగరా రేయ్. నైట్ జిమ్కి వెళ్దామా? వెళ్ళవా? ఈడ్చుకెళ్తా వెళ్ళకపోతే. షిఫ్ట్ అయినా పిక్ చేసుకు వెళ్ళిపోదాం. అటు నుండి వెళ్దాం. ఎన్ని గంటలకి? 9:30. 9:30కా? సరే డన్. బ్యాచిలర్స్ కాంపో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ముందు రోజు నైట్ ఒకవేళ చికెన్ వండారు అనుకో, చికెన్ కానీ మటన్ కానీ నైట్ తింటాం అంతా ఓకే బాగానే ఉంది. కానీ పొద్దున్న లెగ్గానే బ్రెయిన్లో వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే అది అమ్మ చికెన్ మిగిలిందా లేదా, లేదా మటన్ మిగిలిందా లేదా వచ్చి ఇలా చూసుకుంటాం అనమాట. మిగిలింది ఓకే బాగానే మిగిలింది తినొచ్చు అనుకుంటే ఇంకా మస్తుగా లేచి బ్రష్ చేసి స్పీడ్గా దొడ్లోకి వెళ్ళి తింకి పొద్దున్న. సరే నువ్వు చికెన్ చూడడానికి వచ్చావా? సరే అర్జెంట్ తీయాలి ఇప్పుడు, ఆకలి వేస్తుంది. పిచ్చి తినేస్తా ఇప్పుడు. ఎక్కువ కాదు లైట్గా రైస్ చికెన్ దాని మీద ఉల్లిపాయలు కోసుకున్నాం. నిన్న రాత్రి మిగిలిన ఫుడ్ కాబట్టి దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. దుబ్బు తినేస్తాయి ఇప్పుడు. దిష్టి అయ్యొద్దు. శనివారం రోజు నీసు తినేస్తాను ఎదవ డైలాగులు వద్దు. మొన్న మా ఆవిడ పుట్టినరోజు అయింది కదా, కేకు ఎక్కడ పెట్టి అందరూ ఎత్తుక్కుంటున్నారు, ఎవరు దొరకట్లే. బయట పెట్టారా అని చెప్పాను. అది యాక్చువల్లీ అది ఐస్ క్రీమ్ కేక్, అది పేస్ట్రీ కాదు, ప్రాపర్ ఐస్ క్రీమ్. అది కేక్ కాదు, కేక్ షేప్లో ఉన్న ప్రాపర్ ఐస్ క్రీమ్ అది. అయితే నా మామూలుగా చెప్పారు బయట పెట్టారా అని. కిచెన్ అంతా ఎతికారు, బయట అంటే ఫ్రిడ్జ్ బయట అనుకుంటున్నారు. ఎతికారు దొరకలే. అరే బయట పెట్టారని చెప్తూనే ఉన్నా. 2 days అవుతుంది, ఎవరికి కనబడలే. బయట పెట్టా, కొంప బయట పెట్టా. ఎందుకంటే ఫ్రిడ్జ్లో జాగలేదు. ఇక్కడ అలాగో మైనస్లో ఉంటుంది కదా, -5 -10 తిరుగుతున్నాయి అలా టెంపరేచర్. అలాగా చక్కగా బయట ఉంది కరగలే ఐస్ క్రీమ్. ఇవంతా కరిగి పైనుంచి కరగడం, కిందన పడడం. ఏదో రోజు ఫైనల్ డెస్టినేషన్ అయిపోద్ది, ఎవడో ఒకటి పగిలిపోద్ది. ఇక్కడ పడతాడు, అవి వచ్చి గుచ్చుకుంటే పైనుంచి పడి వామ్మో రాత్రి నిద్రలు ఈ హారర్ థాట్లే వచ్చి ఒక్కోసారి తెలివి వచ్చేస్తుంది. నేనే పడేటట్టున్నాడు. ఈ అమ్మ మొత్తం జారేమంట, ఒక్క దగ్గర కాల్ స్లిప్ అయినా దాబ్బని పడతాం. రాత్రి 10 అవుతుంది. జిమ్కి అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఈరోజు నాకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి. అసలే లెగ్ వర్కౌట్ రోజులు లూజ్ మోషన్స్తో లెగ్ వర్కౌట్ చేయడం అవసరం అని అందుకే వెళ్ళట్లేదు. ఇల్లుడు వెళ్తానన్నాడు రాత్రి జిమ్. ఈడు కదలే. జిమ్కి వెళ్ళక ముందు అన్నం తినేసాడు ఇడు కావాలని. ఏముండినాం నాయన? వంకాయ పాలకూర పప్పు. ఇంకేం చేద్దాం? ఆలు వంకాయ పాలకూర పప్పు. అన్న తెలుసా నీకు? వైట్ దొడ్డు శనగలు ఉంటాయి తెలుసానా? ఇట్లానే లావు ఉంటాయి. కాబూలీ చనా అంటారు దాన్ని. లావు ఉంటాయి అవి. తెలుసు. వెజ్ అంటాను. ఉపవాసం ఉంటాను నేను ఈరోజు. శివరాత్రి కదా.
ఉపవాసంలో ఉంటాను నేను. వెజ్ తినగానే ఉపవాసం ఉన్నాను ఇక. ఇంట్లో ఎందుకు రాళ్ళు ఇచ్చి కొట్టుకోవడానికి ఇడ్లీలు, ఫ్రోజన్ ఇడ్లీలు అదే. అక్కడేమో ఇండియన్ ఇచ్చి మా మమ్మీ నాన్ వెజ్ తినదురా అన్న, ఈరోజు శివరాత్రి కదా. ఇక్కడ రూమ్లో వీళ్ళు అన్న ఇది నాన్ వెజ్ బొక్కలాగా. అమ్మ వెజ్ కూడా తింటాడు, వెజ్ బతుకులు బతుకులేనా. ब्रो पालक है क्या? पालक हाँ फ्रोजन में, फ्रोजन फ्रेश जो भी हो. సరే ఎలాగో అన్నీ వెజ్ అనుకుంటున్నాం కాబట్టి పానీపూరి చేసుకుందాం. పానీపూరి చేసుకుందాం. अड़ता अभी भाई. ये वाइट कलर का जो चना होता है ना, काबुली चना, वो है कहाँ पे? हाँ 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 ओके 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 हाँ ओके థ్యాంక్ యూ. మధు ఇక్కడ ఉంది ఏదైనా ఉందిరా. విరోచనాలు పట్టినప్పుడు పేగులు చించుకొని మరి బయటకు వచ్చే విరోచనాలు తగ్గిపోతాయి జిలేబీ తింటే ఒక పెద్ద మహానుభావుడు చెప్పాడు నాకు. రే ఓకే జిలేబీ మీద కళ్ళు పడ్డాయి కదా, జిలేబీ బ్రో जलेबी दे देना यार, 2 पीस, ज़्यादा नहीं, 2 या 3 पीस ऐसे. हाँ అదో రకమైన ఆయిల్ స్మెల్ వస్తుంది ఇందులో. ఫేక్ అన్న అదే బండి దగ్గర అతను వేడి వేడి తిన్నాం అనుకో, ఏమన్నా అన్ని దెంగాలు మైక్రోవేవ్ లో పెడితే ఇప్పుడు మస్తు అవుతుంది. బొక్కలా ఉన్నాయి దెంగల్లో. పాలకూర పప్పు ఏమవుతున్నాయి? పాలకూర పప్పు. ఇది అది వంకాయ ఆలు టమాటా. వంకాయ ఆలు టమాటా. బజ్జీలు వేస్తాం ఇప్పుడు. ఆలు బజ్జీ. ఏంటండి ఆలు బజ్జీయా? ఆలు బజ్జీ, ఆనియన్ బజ్జీ అండ్ మిర్చి. ఓకే అంటే మరి మొక్కలు ఏం లేవా? లెమన్ రైస్. మొక్కలు ఉండవు కదా ఈరోజు, మరి లెమన్ రైస్. మొక్కలు ఉండవా? చిచ్చి అన్హెల్దీ ఫుడ్ పూరీలు అంట. మొక్కలు ఏంది ఎన్ని ఉంటాయింది? సండే రోజు వెజ్ ఏవేస్తున్నారండి షెఫ్ గారు? ఆనియన్. ఇది కర్రీగా ఇది? ఇది బజ్జీలుగా ఇది పొటాటో అన్నం కోసం. ఆలు బజ్జీ అండ్ మిర్చి. మిరపకాయ బజ్జీ ఆలు బజ్జీయా? ఇది వంకాయ ఆలు కర్రీయా? బాగా వాసన బాగుంది. పాలకూర పప్పు. ఇది పులిహోరకా ఇది? మా టేస్ట్ చేసినప్పుడు మళ్ళీ సాల్ట్ లేదనుకో అన్నీ వేయాల్సి వస్తుంది. అవునమ్మా సాల్ట్ ఓకేనా? ఏదన్నా లైట్గా కొంచెం ఓకే వేయాలా? తీసుకోరా అయినాయి. ఉందా ఎక్కడ? మిరపకాయ బజ్జీ ఇలా కట్ చేసి ఉల్లిపాయలు వేసి నిమ్మకాయ పిండికి లైట్గా కొత్తిమీర వేసి పడరా. వెజ్ ఫుడ్ బాగోదండి. చిచ్చి కొంతమంది ఉంటారు ఎప్పుడు నాన్ వెజ్ వండారు అని తెలియగానే ముష్టి మొహాలు వేసుకొని తిరుగుతారు ఇంట్లో. చిచ్చి అలా గలీజ్ పనులు చేయకూడదు. అప్పుడప్పుడు వెజ్ కూడా తినాలి. రికార్డ్ అవుతుందా లేదా? ఇప్పుడే అలా వైజాగ్ వెళ్ళి వచ్చినట్టు అయింది. అది తింటే మిరపకాయ బజ్జీ. పకోడీ కొండ కూడా కట్టాము మేము, అన్ని పకోడీలు చేసాము.
ఫాల్కోర్ ఫఫ్ ఫకోరి ఫూరి మామ ఏదో కాలు తింటుంది. ఏం చేస్తున్నారా? నువ్వు చపాతి చేస్తున్నావా? ఓవర్ యాక్షన్ ఎక్స్ట్రా లేకపోవచ్చు. పూరి చేస్తాను, పూరి పావుతున్నావు లాగా. వంకాయలు కూర, పులిహార. ఈ వారానికి ఇంతే. వచ్చే వారం మళ్ళీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు బాయ్ బాయ్, టాటా, నమస్తే, గుడ్ నైట్.